అమెరికాలోని లాస్ ఏంజల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు మరింతగా చెలరేగి భారీ నష్టాల్ని కలిగించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేస్తున్నారు. కాస్టిక్ లేక్ సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడు అవి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం 2 గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలోని వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదని, కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 19,000 మందిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో ఓషన్ సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజల్స్ లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే ఎగిసి పడుతున్నాయి. లాస్ ఏంజల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుంచి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాపక దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజల్స్ తో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 22,000 ఇళ్లు బూడిదయ్యాయి.